ఎంతసేపే నీ దవడప్పలు రాలిపోతాయి. ఏంటే నేను వచ్చినప్పుడు ఉల్లిపాయలు కోయొద్దని చెప్పానా? అది నాకు కళ్ళు మండిని అంటే ఒళ్ళు మండిపోద్దే. ఇట్రా అగ్గిపెట్టి పెట్టరా, అగ్గిపెట్టే. పట్టుకో పట్టుకో. ఏమండి 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 లేండి, మంచం మీద పడుకోండి, మంచం మీద పడుకోండి. వేడి నీళ్ళు పెట్టాను. ఇదిగో. మన పక్కింటి తాగుబోతోడు లాగానే. ఎవరో తాగుబోతావు? ఏంటి తాగుబోతు తాగుబోతు అనుకోతే బయటికి బయటికి మాట్లాడు. మీది మీదకి వచ్చేస్తున్నా ఏంటి అసలు? అరే రమ్మంటుండే. అరే పెట్టలేనోడివి. అక్క అక్క మీ ఆయన ఇక్కడ తాగేసి పడిపోయిండు. అవునా? ఎక్కడ? వైన్ షాప్ పక్కన. నాకు కొంచెం తోడు రావా? సరే రా. అయ్యో సరితా పప్పు. ఒక్క నిమిషం. గొడవకి వెళ్ళావు? మగాళ్ళు లేనప్పుడు కాదురా నీ తడాక. ఇప్పుడు రారా నువ్వుంటే ఎరగదీసి కోసి కారం పెట్టేవాడిని. ఏంట్రా ఏంట్రా? సంగతులు 24 గంటలు తాగే ఉంటాడన్నా, తాకుండా వెళ్తున్నాడు. ఈరోజు ఏంటి? గాంధీ జయంతి సెలవు కదా? ఓ అవునవునవును. వెళ్ళిపోయాడు. మనకంటే తోపులేడు ఆవిడ. అవునులే అన్న. బాగున్నారా అండి? బాగున్నాను. మీ ఆవిడ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ పెదనాన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఓ 10 రోజులు పట్టుద్ది. ఇంకా 10 రోజులా? అవును.
ఎండిపోయిన ఆకులు మంట కోసం ఎదురు చూస్తున్నట్లు నా నాలుకేంటి మందు కోసం ఎదురు చూస్తుంది. అమ్మా, కడుపులో నొప్పి. ఏమైంది? కడుపులో నొప్పి. అమ్మా, తట్టుకోలేకపోతున్నా. అమ్మా, జేబులో డబ్బులు కూడా లేవే. అమ్మా, అమ్మా, ఏం చేయాలి? అమ్మా, నాకెవడో డబ్బులు ఇవ్వడం. అమ్మా, నా భార్య ఆకలి కూడా తీర్చలేకపోతున్నానే. పెళ్ళానికి ఇంత ముద్ద కూడా పెట్టలేకపోతున్నాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మా, అక్టోబర్ 2వ తారీఖు మందు దొరికిన రోజు మందు దొరికిందని సంతోషపడాలా, నా భార్యకి ఆకలి తీర్చి సంతోషపడాలా? బాబాయ్ ఓ 30 రూపాయలు ఉంటాయి బాబాయ్. నీకెందుకు 30 రూపాయలు? తాగబోతేదవా? రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను బాబాయ్. లేవు, నా దగ్గర లేవు. అయినా తాగబోతాడికి నీకెందుకు డబ్బులు? లేకపోతే ఈ మందు బాటలు తీసుకో బాబాయ్ ప్లీజ్. ఇంత మంచోడు అయిపోతావు అనుకోలేదురా. ఇవిగో తీసుకోరా. థ్యాంక్స్ బాబాయ్. చాలా సంతోషం. సరితా లే, టిఫిన్ చే. తింటారా? నువ్వు తిను. నేనంటే నీకు అంత ఇష్టమా ఏంటి? ఎంత ఇష్టం? చాలా. చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం. రోజు మందేసి నిన్ను చితగొట్టేస్తాను. అయినా సరే నన్ను భరిస్తావా? అయినా పర్లేదు, భరిస్తాను. భరిస్తావా? ఏదైనా భరిస్తాను. నేను సరదాగా అన్న మాటని నిజం చేశాను, కానీ తను మొదటి నుంచి నిజాయితీగా నిలబడింది. నా ఫ్రెండ్ ఒక జాబ్ చూశాడు. తాగితే మాత్రం రావద్దన్నాడు. అందుకే ఇంతకాలం ఆ జాబ్ చేయలేదు. ఇప్పుడు ఆ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నీకు సంతోషమేనా? ఇలాంటి తాగుబోతు సంవత్సరంలో ఒకరోజైనా ఆలోచించుకునే సమయం రావాలంటే సంవత్సరానికి ఒక గాంధీ జయంతి మాత్రమే సరిపోదు. కనీసం నెలకు ఒక బంద్ అయినా ఉండాలి.